గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది కుమారి ఆంటీ. మాదాపూర్లోని ఐటీసీ కోహినూర్ హోటల్ సమీపంగా స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ చేస్తోంది ఆమె. గత కొన్ని రోజులుగా తరచూ వార్తల్లో నిలుస్తోంది కుమారి ఆంటీ. ఫుడ్ బిజినెస్ రోజుకు లక్షల్లో సాగుతోందని, సెలబ్రిటీలు సైతం ఆమె దగ్గరకు వచ్చి భోజనం చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ఇన్స్టా రీల్స్, యూట్యూబ్ వీడియోలు ఊదరగొట్టేశాయి. ఇక బిగ్ బాస్ రాబోయే సీజన్లోనూ కుమారి ఆంటీ కనిపిస్తారంటూ కథనాలు కూడా అల్లేశాయి. ఇలా గత కొన్ని రోజులుగా నెట్టింటా ట్రెండింగ్లో ఉన్న కుమారి ఆంటీ ఇప్పుడు కష్టాల్లో పడింది. చుట్టుపక్కల ప్రాంతాల్లో యువత ఎక్కువగా కుమారి ఆంటీ దగ్గరకు భోజనం చేసేందుకు ఎగబడడంతో రద్దీ ఎక్కువైపోతోంది. ఈ ఫుడ్ స్టాల్కు వచ్చిన వారు రోడ్డుపైనే వాహనాల పార్కింగ్ చేస్తున్నారు. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్ జామ్ అవుతుందంటూ పోలీసులు కుమారి ఆంటీపై కేసు నమోదు చేశారు. అంతేకాదు, ఆమె బిజినెస్ను క్లోజ్ చేయించారు. దీనిపై కుమారి ఆంటీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు కుమారి ఆంటీ బిజినెస్ క్లోజ్ చేయించడంపై ట్రాఫిక్ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఈ మార్గంలో స్ట్రీట్ ఫుడ్ బిజినెస్కు ఎలాంటి అనుమతులు లేవు. వీరి సొంత స్థలం కాదు. ఈ బిజినెస్ కారణంగా చాలా కాలంగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఇక్కడకు వచ్చే వందల మంది కారణంగా వేలాది మంది ఇబ్బంది పడుతున్నారు. అందుకే చర్యలు తీసుకోక తప్పలేదు అని స్థానిక ట్రాఫిక్ పోలీసులు ఒకరు చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో స్ట్రీట్ ఫుడ్ ఆంటీగా వైరల్ అయిన కుమారి ఆంటీ గురించి ఈ రోజున తెలియని వారంటూ ఎవరూ లేరు. అయితే ఆమె బిజినెస్ వల్ల ట్రాఫిక్కి ఇబ్బంది కలుగుతుందంటూ ఒక 10 రోజుల పాటు ఇక్కడ బిజినెస్ చేయకూడదు అంటూ పోలీసులు ఆంటీ మీద కేసు నమోదు చేశారు. అయితే ఈ విషయాలన్నిటి మీద సీఎంఓ దృష్టి సారించింది. రీసెంట్గా ఆమె షాపును మార్చాలనే విషయంపై సీఎంఓ స్పందించింది. తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం ఆంటీ తన ఫుడ్ బిజినెస్ని యథావిధిగా కొనసాగించాలనేలా డీజీపీ ఎంఏయుడి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రజాపాలనకే పెద్దపీట వేస్తామని చెప్తూ ట్వీట్ చేసింది. సీఎంఓ ట్రాఫిక్కి కానీ ఇతర ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేలా చూసుకోవాలని ఈ సందర్భంగా చెప్పారు. ఈమె విషయంలో డైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యారు. కాంగ్రెస్ పాలన అంటే ప్రజాపాలన. ఆమెని ఎవరు ఇబ్బంది పెట్టొద్దు. ఆమె బిజినెస్ ఆమె చూసుకునేలా చూడాలని ఆ ట్వీట్లో చెప్పారు. ఇంతమంది ప్రజాభిమానాన్ని కూడగట్టుకున్న కుమారి ఆంటీ ఫుడ్ కోర్ట్కి త్వరలోనే వెళ్ళి సందర్శిస్తానని కూడా ఆ ట్వీట్లో పేర్కొన్నారు.